ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో బోణి కొట్టింది. ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చెలరేగి ఆడాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక 6 సాయంతో 30 రన్స్ చేశాడు. నితీష్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉప్పల్ స్టేడియం అభిమానుల కేరింతలతో ఊగిపోయింది. అయితే ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ చేస్తున్న సమయంలో నితీష్ రెడ్డి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేశాడు. హైదరాబాద్ లో మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ అందరూ తెలుగు వాళ్లే ఉంటారు. నితీష్ తెలుగువాడవడంతో బౌండరీని ఆనుకుని ఉన్న గ్యాలరీలో ఉన్నటువంటి యూత్ కాసేపు అతనితో మాట్లాడారు. బ్రో, మ్యారేజ్ ఎప్పుడు బ్రో, లవ్ మ్యారేజా అని ప్రశ్నించారు. దానికి నితీష్ రెడ్డి లోపల సిగ్గుపడుతూ నవ్వుకున్నాడు. అలాగే కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి సైగ చేశాడు. ఇక పెళ్లిపై నితీష్ రిప్లై ఇవ్వడంతో అభిమానులు గట్టిగా కేకలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే నితీష్ రెడ్డి ఐపీఎల్ 2023లో అడుగుపెట్టాడు. ఆ ఏడాది 2 మ్యాచ్లే ఆడిన నితీష్ రెడ్డికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2024లో వచ్చిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాట్ బాల్తో రాణించి కీలక ఆటగాడిగా మారాడు. గతేడాది 13 మ్యాచ్ల్లో 303 పరుగులు, 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన అతడికి భారత టీ20లో ఆడే అవకాశం వచ్చింది. అనంతరం టెస్టుల్లో కూడా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ 2025లో సత్తా చాటి భారత జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు.